ఏడు కొండల వాడిని చూడడానికి కాలినడకన కాలి బొబ్బలతో వచ్చి ఉమ్ము పట్టిన మొహంతో అలిసిపోయిన మనసుతో దర్శనమివ్వయ్యా వెంకన్న స్వామి అని ఉచిత దర్శనం లైన్ లో నిలబడి లేక కాలు నొప్పి వచ్చి ఆకలితో కడుపు నొప్పి వచ్చి స్వామి అని లైన్ లో నుంచుంటే నేనున్నాను రా అని హామీ ఇచ్చుకుంటా ఆ భక్తుల కోసం ఈ కష్టాలని చూడలేక ఆయన కళ్ళు చెమ్మగిల్లి నువ్వు మళ్ళీ మళ్ళీ రావాలరా అనుకుంటూ ఏదో ఒక మిరాకిల్ చేసి నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. అందుకే ఆపద్ బాంధవుడు అన్న అనాథ రక్షక అన్న అన్ని ఆయనే. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ తిరుమల పేరు ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రం శ్రీరాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని చెప్పబడుతుంది. ద్వారకుడు అనే ఋషి తపస్సు చేయగా స్వామివారు ప్రత్యక్షమయ్యారు కాబట్టి ద్వారకా తిరుమల అనే పేరుతో ఈ పుణ్యక్షేత్రం ప్రసిద్ధి చెందుతుంది. తిరుమల తిరుపతి తర్వాత అంతే మహాపుణ్యక్షేత్రంగా ఈ ద్వారక తిరుమలను భావిస్తారు. బాధలో ఉన్నోడు భగవంతుడా అని అరిచిన, బాగున్నోడు బాలాజీ అని పిలిచిన, పలికేది మాత్రం ఆ ఏడు కొండల్లో కొలువై ఉన్న కలియుగ వైకుంఠ వాసుడే. పొద్దున్నే లేచి స్నానం చేసి ఓ బొట్టెట్టుకుని పవిత్రంగా వెళ్దాం, ప్రశాంతతగా తిరిగొద్దాం. ఓం నమో వెంకటేశ.